నగిరి నియోజకవర్గంలో ఓ మహిళ అదృశ్యమైంది. ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించట్లేదు. దాదాపు 3 రోజుల నుంచి కూడా బంధువులు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఆమె కోసం గాలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాకపోతే ఆమె ఆచూకీ ఇప్పటివరకు కనిపించలేదు. నగిరి నియోజకవర్గం విజయపురం మండలం జంబాడ గ్రామానికి సంబంధించినటువంటి నాగరత్నమ్మ. ఈమెకి దాదాపు 35-40 వయసు ఉంటుంది. 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. కాకపోతే ఇంట్లో చిన్నపాటి గొడవల కారణంగా ఆమె ఇంట్లో నుంచి అక్కడ తిరుపతికి వచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది. అక్కడ నుంచి తిరుమలకు వచ్చినట్టు కొంత ఫోన్ లొకేషన్ అయితే ట్రేస్ అయినట్టు వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ సంబంధించినటువంటి ఫోటో కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ మహిళ ఎక్కడైనా ఆచూకీ కనిపించిన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా బంధువులు కోరుతున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? మామూలుగా అమ్మాయి ఇంట్లో ఏదో ఇది వల్ల బయట వచ్చేసింది, హాస్పిటల్కి అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. బుధవారం నుంచి ఈరోజు ఇంతవరకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కూడా చెల్లెళ్ళు అందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఏమైందని పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినాము. పాపం పోలీసు వాళ్ళు కూడా మా ప్రయత్నం మేము చేస్తాము, మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పినారు. మేము ఇంకా తిరుపతి అంతా ఎత్తుకొని ఇంకా కొండ మీదకి వచ్చినాము, ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది అనేసి. దయచేసి ఈమె ఉంటే ఎక్కడ కనిపించినా ఎవరు వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఒక సోషల్ మీడియా ద్వారా ఎవరు హెల్ప్ చేయండి. పాపం ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ఆమెకి హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉందా? హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. మంచి తెలివిగా ఉండే ఆమె, హెల్త్ పరంగా ఏం లేదు. ఆ మనిషి ఇది చిన్న కుటుంబ కారణాల వల్ల, చిన్న మనస్పర్ధల వల్ల వచ్చాడు. ఎప్పుడు ఇంతవరకు ఇదిలాగా రాలేదంట. ఆమెను ఎత్తుకుంటా మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం సార్. లొకేషన్ ట్రేస్ చేస్తే తిరుమల దగ్గర చూపించింది అనేసి అన్నారు, తిరుపతి నుంచి. అందువల్ల ఇక్కడ వచ్చి ఎదుగుతూ ఉన్నాం. అపార్ట్మెంట్లో మాట్లాడారా? అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ప్లస్ తిరుమలలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. తిరుమలలో కూడా వచ్చాం. ఏం చెప్పారు పోలీసులు? వెతుకుతామని చెప్పారు సార్. మా వల్ల అయింది, మేము కూడా వెతుకుతాం, చేద్దాం అనేసి మేము కూడా వచ్చాం. ప్రయత్నం మీరు చేయండి. సో చూస్తున్నాం కదా, నాగరత్నమ్మ ఆమె పేరు. నగర నియోజకవర్గం విజయపురం మండలం సంబంధించినటువంటి ఆమె. గత 4 రోజుల నుంచి కూడా ఆచూకీ కనిపించలేదు. 2 పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అటు విజయపురం కావచ్చు, లేదంటే తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె ఫొటోస్ అవన్నీ కూడా మన ఛానల్లో కూడా ప్రసారం అవుతుంది. ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా బంధువులకు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతుంది.